హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కనుక నేను చిన్న వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా వరకు వెహికల్స్ మరి ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు కట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా లేదా, ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టకపోతే అసలు గవర్నమెంట్ ఏదైనా నష్టపరిహారం ఇస్తుందా లేదా అన్నది దాని గురించి స్పష్టత అండి. ఈరోజైతే కనుక మా ఇంటి సందులో మొత్తం మేము చుట్టూ ప్రక్కన ప్రాంతాల్లో మటుకి ఇంతకుముందు ఏదైతే ఈ ఫ్లడ్స్లో మునిగిన వెహికల్స్ ఉన్నాయో అవి చాలా వరకు అలాగే ఉన్నాయి. నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదని. సో అదైతే నిజమేనండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవ్వదు. అది కన్ఫర్మ్ చేసి చెప్పేశారు. అది కార్ అయినా బైక్ అయినా ఏదైనా కావచ్చండి, ఖచ్చితంగా అయితే ఇన్సూరెన్స్ అయితే ఉండాల్సిందే. ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక గవర్నమెంట్ ఇంకా డిక్లేర్ చేయలేదు. ఇన్ కేస్ డిక్లేర్ చేస్తే కనుక ఓకేనండి, అప్పుడు వాళ్ళ యాక్షన్ అయితే తీసుకుంటారు. ప్రస్తుతం అయితే వాటికి సంబంధించింది అయితే కనుక ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే కనుక గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వలేదు. సో ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక దయచేసి వెళ్ళొద్దు, టైం వేస్ట్ అవుతుంది. ప్రస్తుతం మన ఏపీ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది ఏంటంటే, ఏదైతే వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే నీల్ డిప్ ఇన్సూరెన్స్ కానీ ఉంటే కనుక వాటి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక ప్రస్తుతం దాన్ని ఇమీడియట్గా సర్వీస్కి అయితే తీసేసుకోమని చెప్పారు. దానికి సంబంధించినట్టుగా మన లబ్బిపేట అంటే విజయవాడ లబ్బిపేటలో మాంటిసోరి కాలేజీలో కనుక అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పర్యవేక్షణిస్తున్నారండి. ఒక 51 ఇన్సూరెన్స్ కంపెనీల వరకు ఉన్నాయి. వాటిలో మనకి ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ అయితే కనుక క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే సంబంధించిన పత్రాలు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సిందే. ఏ డాక్యుమెంట్ లేకపోయినా కనుక 2-3 సార్లు తిప్పడం అయితే కన్ఫామ్ అండి, అది అందులో సమస్య లేదు. ఒకవేళ మన ఇంట్లో మునిగిపోయిన ఏదైనా వస్తువులు ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించింది ఏదైనా ఇన్సూరెన్స్ కనుక ఉంటే అంటే గ్యారంటీ కానీ వారంటీ కానీ అలాంటివి ఉంటే కనుక దయచేసి ఇప్పుడే కనుక మీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తీసేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దాని గురించి మన కన్జ్యూమర్ కోర్టులో అయితే కనుక వేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఫ్లడ్స్ టైం ఇది ఎవరికి తెలియకుండా వచ్చింది కాబట్టి ఇది ఒక విపత్తు. దయచేసి అలా అయితే కనుక ఫాలో అవ్వండి, లేదంటే కనుక మనకి పూర్తిగా నష్టం అయితే వాటిల్తుంది. ఇప్పటికే చాలామంది నష్టంలో ఉన్నారు. వాటికి ఇంకా ఎవరు కూడా ఎటువంటి నష్టపరిహారం అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది. ఒకవేళ మనం సింగనగర్ కానీ లేకపోతే పాయికాపురం కానీ కండ్రిక కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఏదైతే ఫ్లడ్స్ ఏరియా ఉందో ఆ ఏరియాలో కనుక మన ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ కేవైసీ డాక్యుమెంట్స్ లేకపోతే ఇప్పుడే మ్యాపింగ్ అయితే చేసేస్తున్నారు ఆ ఇంట్లో మనం ఉంటున్నట్టు. అలా ఉంటున్నట్లు కనుక మనం అక్కడ డిక్లేర్ చేసుకుంటే మనకి ఏదైనా నష్టపరిహారం జరిగే అవకాశం ఉంది. దయచేసి మీరైతే మ్యాపింగ్ చేసుకుంటే చాలా మంచిది. మరి మా ఇంటికైతే మ్యాపింగ్ వాళ్ళు వచ్చేసారు. మ్యాపింగ్ అయితే చేంజ్ చేసుకున్నాం. దానికి గాను వాళ్ళు డీటెయిల్స్ ఏం అడిగారంటే, మీ ఇంటి దగ్గర మీకు ఏదైనా నష్టం జరిగితే కనుక ఏదైతే నష్టం జరిగిందో దాని గురించి చెప్పమన్నారు. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి నష్టం అయితే జరగలేదు, మేము అదే చెప్పాం. బట్ ఏదైనా బైక్ కానీ కార్ కానీ అలాంటిది ఇన్సిడెంట్ ఏం జరిగితే కనుక అది కూడా చెప్పమన్నారు. సో అది కూడా ఏమీ లేదు, ఒక బైక్ అయితే నష్టపరిహారం అని చెప్పాము. ఆ బైక్ నెంబరు ఆర్సీ అడిగారు, ఆర్సీ కూడా లేదండి దాంట్లోనే ఉందని చెప్పాం. బైక్ నెంబర్ అడిగారు, బైక్ నెంబర్ నోట్ చేసుకున్నారు. అందులో కనుక యాడ్ చేసుకొని ప్రస్తుతానికి అయితే సబ్మిట్ చేశారండి. దాని గురించి అయితే స్పష్టత మాకు ఇంకా ఏం అప్డేట్ రాలేదు. సో వెయిట్ చేస్తున్నాం.